నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఖండించారు. టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ అరాచకాలు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు ఏపీఎం సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాసరావు, కరణం శ్రీనివాసరావులతో కలిసి మీడియా సమావేశంలో తాతయ్య బాబు ఆరోపించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంబటి రాంబాబు గారు గతంలో కూడా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడారు. అయినా సరే ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా ఈయన ఇంకా బుద్ధి రాలేదు. ఈయన చేసినట్టు వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసినట్టు మాకు అనిపిస్తుంది. ఇచ్చేదంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయంలో కల్తీ నెయ్యి వాడారని ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గతంలో నువ్వు చేసినటువంటి ఏదైతే అవినీతి ఉందో అది ప్రజలకు తెలియపరచడం వల్ల నువ్వు దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద కేవలం అంబటి రాంబాబుతో మాట్లాడించావు. మరి మా తెలుగుదేశం ఎంత ప్రజాస్వామ్యంలో ఎంత విలువలుగా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి భార్య మీద ఒక కార్యకర్త ఒక అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడమే కాదు, అరెస్ట్ చేసి కూడా లోపల పెట్టారు. అంటే ఎవరైనా ఒక అసభ్యకరమైన ప్రవర్తన చేస్తే, మాట్లాడితే అది మా నాయకుడి తాలూకా లక్షణం. అదేవిధంగా నువ్వు నిజమైనటువంటి నువ్వు నాయకుడిగా నువ్వు రుజువు చేసుకుందామంటే, ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడిన అంబటి రాంబాబు చట్టపరమైన చర్యలకి నువ్వు ఇబ్బంది లేకుండా చేస్తూ అతన్ని సస్పెండ్ చేసి నువ్వు నిజాయితీ కూడా నిరూపించుకుంటే బెటర్ తప్ప, నువ్వు అటువంటి వ్యక్తుల్ని కూడా సమర్థం చేస్తే పూర్తిగా నీ రాజకీయ భవిష్యత్తు కూడా పూర్తిగా భూస్థాపితం కూడా ఖాయమని చెప్పేసి హెచ్చరిస్తూ, మరి ఇటువంటి అంబటి రాంబాబు లాంటిటువంటి క్రూరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు రాష్ట్రంలో ఒకరిద్దరు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా త్వరలోనే ఇంకా గుణపాఠం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, వారికి ఇటువంటి మాటలకి కఠినంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను.